రైతుకు కావాల్సిన పద్ధతులు ఏమై ఉంటాయి? ముందుగా మన దగ్గర మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ గారు ఉన్నారు. శోభ గారు నమస్తే అండి. రైతు కష్టం చాలా వరకు ఉంది. రైతుకు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వాలు మారినా కానీ ఇప్పటి వరకు ఆ రైతు కష్టం అలానే ఉంది. రైతుకు నిజంగా కావాల్సింది ఏంటి? రైతుకు ఎలాంటి సపోర్ట్ చేయాలి? వాస్తవానికి ఇప్పటి వరకు రైతులకు ఉచితాలు అన్నీ చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం, మనం ప్రభుత్వాల విమర్శకు చేయకుండా పోతే రైతుకి ఇదంతా అవసరమా? సరైన విద్యుత్తో పాటు రైతుకు కావాల్సినటువంటి ఎరువులు, దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర మాత్రమే అడుగుతున్నారు. రైతుల కష్టాల లోపల గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఏవైనా కానీ చొరవ చూపెడతాయా? రైతు ఆనందంగా చూసుకునే బాధ్యత ఉందా? నమస్తే అండి. మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి, నాతో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రైతుల పక్షాన ధైర్యం చేసి మా అందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చి రైతులకు అండదండగా మా ఛానల్ మేమున్నామని చూపిస్తూ సమాజానికి ఒక ధైర్యాన్ని, రైతు కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసినండి. మీకు థ్యాంక్స్ అండి. నిజంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా ఫస్ట్ రైతులకి అర్థం చేసుకునే నాయకులు అనేటోళ్ళే ఈ రాష్ట్రంలో కరువైనరు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే సరే ఎలక్షన్ల గురించి దాని గురించి మాట్లాడకుండా, ఒక నాయకుని విమర్శ చేయకుండా, ఎన్నికలలో మాట్లాడిన మాటలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అవన్నీ కూడా మర్చిపోయి, అంటే ఓటే అవసరము, ఆ ఓటు కోసం ఎజెండా పెట్టుకోవడం, ఎలక్షన్లో గెలిచిన తర్వాత రైతులనే కాదు సబ్బండ వర్గాలను, సబ్బండ కులాలను ఇచ్చిన హామీలను మర్చిపోతున్న ప్రభుత్వాలను చూస్తున్నాం. తెలంగాణ సాధించుకుంటే మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ఓనర్లం. మేము తెలంగాణను సాధించుకున్న తర్వాత రైతాంగానికి కష్టాలు తప్పుతాయేమో అనుకున్నాం. కానీ వల్ల ప్రభుత్వాలతో పాటు కాలం కూడా కాటేస్తుంది వల్ల రైతు కుటుంబాలని. ఎందుకంటే మేం మాట్లాడే మాటలే, మేం చెప్పే బాధనే మీ నోటి గుండా విన్నామండి. నిజంగా రైతులకి ఎక్కడ కూడా ఏది అడుగుతలేరు, ఆస్తిపాస్తులు అడగరు, ఇంకా ఏవి అడగరు. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ నాయకుల వ్యక్తిగతాల గురించి కనుక దేని గురించి జోక్యం చేసుకోరు రైతులు. రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన వ్యవసాయం, బాగుపడ్డ చరిత్ర లేదు. కాబట్టి ఇవాళ రైతు అనే కుటుంబము, ప్రతి కుటుంబం ఏడుస్తుంది. ఇవాళ ఎట్లా అంటే ఇవాళ హామీలు ఇస్తారు, హామీలు నెరవేర్చకపోవడం. కానీ రైతులకి ఎప్పుడు అండదండగా ఉండాలంటే, ప్రభుత్వాలు ఎప్పుడు అండదండగా ఉండాలంటే పండించిన పంటకు టైముకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకి అకౌంట్లో డబ్బులు ముట్టే విధంగా ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, అప్పుడు నిజంగా రైతును ఆదుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా లో వోల్టేజ్ లేని కరెంటు రైతులకి అందించినప్పుడు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. రైతుకి నీళ్లు ఇచ్చే టైంలో ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, అది గ్రావిటీ ద్వారా ఇస్తుందా, కాలువల ద్వారా ఇస్తుందా, ప్రాజెక్టుల ద్వారా ఇస్తుందా, ఏ రకంగానైనా కూడా రైతులకి నీళ్ళు అందించిన ప్రభుత్వాన్ని మర్చిపోదు. రైతు కంట్లో నీళ్లు చూడము. అంతేకాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు, పంట చేతికి రాగానే ఏమేస్తుందంటే, కల్లాలకు పోగానే ఏమంటారంటే ప్రతి గింజను కొంటాం మేము, మొలకొచ్చిన గింజను కూడా వదిలిపెట్టమంటారు. కానీ రైతనే కుటుంబాలు, రైతులు రోడ్ల మీదకి వచ్చి మేం పండించిన పంటను కొనండి, తీసుకపోండి అని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తేనే ఇవాళ కొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ రైతులు చల్లగుంటేనే, రైతు కుటుంబాలు చల్లగుంటేనే మన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు అనేటి మన నోట్లకి మన కడుపు నిండుతుంది అనేది ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా మర్చిపోకుండా కరెంటు, నీళ్లు, వాళ్ళ పండించిన పంటకు గిట్టుబాటు ధర, టైముకు మందు బస్తాలు ఇవ్వడం, ఏది ఇస్తారో రైతులకు అది ఇవ్వండి. ఇవాళ మీరు అంటుర్రు, ఉమ్మడి రాష్ట్రంలో నేను జడ్పీటీసీగా పనిచేసిన 2001 నేను జడ్పీటీసీని టీఆర్ఎస్ పార్టీ నుండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ల కాడ చెప్పులు, తువ్వాలలు ఏవుంటే అవేసి రోజుల తరబడి రైతులు ఏడ్చుకుంటూ మందు బస్తాల కోసము కావలు కాసిన చరిత్ర విన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి రాష్ట్రం వచ్చిన తర్వాత అలాంటి కష్టాలు రావద్దని కూడా కలలు కన్న
మాలాంటోళ్ళము ఇవాళ సేమ్ మళ్ళా ఈ 2-3 సంవత్సరాల నుండి గదే బాధను చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ల కాడ, ఎంఆర్ఓ ఆఫీసుల కాడ, ఎంపీడీఓ ఆఫీసుల కాడ రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి మనం ఎందుకు తేవాలి? నేను ఒక బొడిగే శోభక్క గాలన్నగా, తెలంగాణ ఉద్యమకారురాలుగా, నేను తెలంగాణ తెచ్చిన బిడ్డగా చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా రైతు ఏడిస్తే బాగుపడదు. రైతుకు ఏ అవసరమో గవ్వే ఇయ్యండి. ఎన్నికలప్పుడు మాటలు కాకుండా రైతులకి కరెంటు, నీళ్లు, పండించిన పంటకు గిట్టుబాటు ధర, టైంకు మందు బస్తాలు, వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడే విధంగా కూడా చూడాలి. అదేవిధంగా రైతులు అనే వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు. ఇవాళ ఆన్లైన్ చేస్తేనే మందు బస్తాలు వస్తాయి అని అంటే ఇది ప్రజల్లో చాలా రైతులలో అయోమయంలో ఉన్నారు. చదువు రాని వాళ్ళు ఉంటారు, చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఏ ప్రభుత్వాలైనా రైతుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. రైతు గాథలను అర్థం చేసుకున్న వాళ్ళే బాగుపడతాయి, చరిత్రలో నిలిచిపోతారు తప్ప. కానీ ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, మరొకసారి చెప్తున్నా, రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడ్డ చరిత్ర లేదు. వాళ్ళని ఏడిపించిన ఏ ప్రభుత్వాలైనా కూడా చరిత్రలో బాగుపడరు. రైట్.